సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ సోషల్ ఇంపాక్ట్ స్టోరీస్. సో రెగ్యులర్గా మేము చేసేటువంటి ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరూ ఇందులో నేర్చుకోవాల్సినటువంటిది అండ్ అవేర్గా ఉండాల్సినటువంటి విషయాలే ఎస్పెషల్లీ ఈ ఎపిసోడ్స్లోనే కనిపిస్తాయండి. అంటే ఎంటైర్ మీరు యూట్యూబ్లో ఎక్కడ సెర్చ్ చేసుకున్నా కూడా వీటికి సంబంధించినటువంటి కాంటెంట్ మీకు ఎక్కడ కనిపించదు. ఏవి ఎక్కువగా సోషల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి అనేటువంటి వాటి మీదే అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏం మర్చిపోతున్నాము, ఏం అవేర్గా ఉండాల్సినటువంటి విషయం ఉంది అనేదే. సో మేము సుమన్ టీవీ తరపున నేను, యాంకర్ ఉషా గారు, యాంకర్ సిరి గారు ఈ షో స్టార్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. అండ్ ఈ సిరీస్లోనే భాగంగా మాతో పాటు గెస్ట్లు, ప్రొఫెషనల్స్ జీవితాన్ని చాలా చూశారు. అట్ ద సేమ్ టైం సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న జనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా చూసి ఒక పర్ఫెక్ట్ అనాలిసిస్ ఇచ్చేటువంటి వాళ్ళే ఉన్నారు మనతో పాటు. ఈరోజు రజిత మైనంపల్లి గారు, షీఈ్ అ లైఫ్ స్టైల్ కోచ్. సుబ్బారావు గారు, హీఈస్ అ ఎడ్యుకేషనలిస్ట్ అండ్ అడ్వకేట్. మన పృథ్వీ గారు ఉన్నారు. చూస్తూనే ఉన్నామండి, మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కొక్క తమ్ముడు రాష్ట్రాన్ని, కుటుంబాన్ని ఏ విధంగా గెలిపించాడనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ అభినందించడమే కాదు, కన్నుల పండగగా ఉంది. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు దాన్ని ఏ విధంగా మిస్ అవుతున్నారు ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈరోజు మనం స్టార్ట్ చేద్దాం. సో రజిత గారు, నాగరాజ్ గారు చెప్పినట్టుగానే ఇప్పుడున్న సిచ్యుయేషన్ కనుక మనం చూస్తే ఒక రాష్ట్రం, దాంతోపాటు దేశం కూడా గర్విస్తుందని చెప్పుకోవచ్చు. వాళ్ళ బాండ్ కావచ్చు. నిన్న జరిగిన ఒక చిన్న వీడియో మనం చూస్తే ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చాయి. ప్రతి ఒక్కళ్ళ వాట్సాప్ స్టేటస్లలో ఎవరిది ఓపెన్ చేసినా ఫస్ట్ ఆ వీడియోనే కనిపిస్తుంది. ఒకప్పటి తరం మనం చూసుకుంటే రిలేషన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉండేది. ఈ తరం ఏం మిస్ అవుతుంది అంటారు అసలు? బేసికల్గా ఈ తరము మిస్ అయ్యింది అనేది చెప్పే ముందు హార్టీ కంగ్రాచ్యులేషన్స్ టు దట్ వండర్ఫుల్ ఫ్యామిలీ. అది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈరోజు మనము ఈ సోషల్ ఇంపాక్ట్ అనే వర్డ్ని తీసుకుని పవన్ కళ్యాణ్ ఇంకా చిరంజీవి గారి వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడడానికి ఎటువంటి సందేహం లేకుండా ఈ టాపిక్ని తీసుకున్నాం మనం ఇక్కడ. సో ఖచ్చితంగా మనము యాజ్ ఎ ఫ్యామిలీగా గెలుపు అనేది మీరు అన్నట్టు రాష్ట్రానికి ఉంది, దేశానికి ఉంది. అదే రకంగా ఫ్యామిలీకి అత్యున్నతంగా, అంటే ఆ ఫ్యామిలీని ఇప్పుడు స్పాట్లైట్లో పెట్టి మాత్రం మనము ఖచ్చితంగా ఒక రామాయణం మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు రాముడు, లక్ష్మణుడు, భరతుడు అని మాట్లాడుతుంటాము. ఎలా అన్న తమ్ముళ్ళు ఎలా ఉన్నారు అనే దాని మీద మనం మాట్లాడుతూ ఉండే. అయితే అది అంతరించిపోతుంది. రామాయణం అనేది ఇప్పుడున్న పిల్లలకి తెలీదు. ఇప్పుడున్న పిల్లలకి అంత తెలీదు. ఆ ఎథిక్స్ అనేది ఏదైనా కల్చర్ కానీ ఆ బుక్స్ కానీ చదవలేదు. సో ఆ తరుణంలో ఇప్పుడున్న జనరేషన్కి పాయింట్అవుట్ చేసి చెప్పచ్చు, ఇదిరా బాబు ఇప్పుడున్న కలియుగంలో రామాయణంలో ముగ్గురు బ్రదర్స్ అమేజింగ్గా, అంటే వాళ్ళను మనం ఒక మాట పోల్చుకోవాలంటే అక్కడ నలుగురు ఉన్నారు, ఇక్కడ ముగ్గురు అని చెప్పొచ్చు. సో అద్భుతమైన, నేను నిన్న ఒక వీడియో చూశాను ఉషా, అసలు ఒక్క నిమిషం కళ్ళు చెమర్చడము, మనస్సు ఇలా అతలాకుతలం అవ్వడము, అసలు మన ఇంట్లో ఒక అబ్బాయి ఏమో అని అన్నంత అయితే ఉండింది. సో నేను నా కూతురుతో ఊరికే డిస్కస్ చేస్తాను, పవన్ అసలు ఎంత హ్యాపీ ఉందో. నాకు పెద్ద పాలిటిక్స్తో పెద్ద టచ్ అని ఉండదు, బట్ స్టిల్ అది చూసినప్పుడు ఐ వాజ్ సో మెస్మరైజ్డ్. ఆయన గెలిచినందుకు. ఎందుకు అంటే ఆ కష్టాలు బండి, ఆ రెసిలియంట్ ఉండి ఎలా పైకి వచ్చాడు, ఆ కుటుంబంకి ఎంత విలువిచ్చాడు. ఆ కాళ్ళు మొక్కే అప్పుడు కానీ ఆ చెప్పులు వదిలేసి సాష్టాంగం పెట్టి తల్లికి హక్ చేసుకున్నాడు. అసలు ఆ అద్భుతమైన సీన్ నాకు తెలిసి నా భూతో నా భవిష్యత్ అని మాత్రం నేను అనుకున్నాను. నా డాటర్ చెప్పింది, నువ్వు దీని మీద పవన్ కళ్యాణ్ మీద ఒక వీడియో చెయ్యండి అని చెప్పింది. కానీ నేను పవన్ కళ్యాణ్ గారి మీద చేసే లోపే మీరు ఈరోజు ఈ టాపిక్ ఇక్కడ పెట్టారు. అందుకే అంటారు అట్రాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్, వాట్ యూ థింక్ యూ విల్ గెట్ అనేది నాకు ఈరోజు మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది. సో కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ, ఆయన స్టోరీని మనము అద్భుతంగా, అంటే చిరంజీవి గారు ఎలా తీసుకొచ్చారు అనేది ఇప్పుడు నేను కొత్తగా చెప్పక్కర్లేదు, చాలా మందికి తెలుసు. ఎంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఆ మిడిల్ క్లాస్ ముగ్గురు అన్నతమ్ములను తీసుకొని, అంటే బిలో యావరేజ్ అని కూడా చెప్పొచ్చు మనం. ఎందుకంటే ముగ్గురు ప్లస్ ఇద్దరు 5 పిల్లల్ని పట్టుకుని వాళ్ళు మిడిల్ క్లాస్గా బ్రతుకుతున్నప్పుడు ఈయనకి మరి అదే అంటారు కదా, ఆపర్చునిటీని తీసుకొని వెతుక్కొని ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి, నాన్న అంటే ఈజీగా కాదు, హీ ఈజ్ లైక్ కష్టపడి స్ట్రగులర్. ఎలా వచ్చాడు, ఎలా వచ్చిన తర్వాత ఇప్పుడున్న తరాలలో ఎలా మిస్ అవుతుంది అని మీరు క్వశ్చన్ అడిగారు కదా, ఇదే మిస్ అవుతుంది. ఇప్పుడున్న తరాలలో నేనొక్కడే వెళ్ళాలి అనుకుంటున్నారు, అందరినీ తీసుకుని వెళ్తా అనేది తక్కువ ఉంది. కల్చరల్ షిఫ్ట్ వచ్చేసింది. మీరు ఈ ఎగ్జాంపుల్కి పక్కగానే మీరు అనిల్ అంబానీని కానీ, ముఖేష్ అంబానీని, ధీరుభాయ్ అంబానీ పేరు హైలైట్ అండి. అంటే లైక్ ఆయన ఒక పెట్రోల్ బంక్ కొట్టి ఆయన పైకి వచ్చిన మనిషిని
ఆస్తుల కోసము అంత పెద్దగా ప్రపంచమంతా బైనాక్యులర్స్ వేసుకొని చూస్తుందన్నా కూడా కొట్లాడుకున్నారు. నాకు ఇది కావాలా, నాకు కోట్ల ఆస్తి, కానీ అంటే చిన్న వాళ్ళు కొట్లాడుకున్నారు. మీకు అర్థమవుతుందా? కల్చర్ ఎథిక్స్ గురించి నేను ఇఫ్ యూ వాంట్ టు సే మీ, అలాంటిది అద్భుతంగా మళ్ళీ ఆ ఎలా సేమ్ ఇచ్చినాక కూడా ఎవరెవరు తాహతకు తగ్గట్టు ఒకరు ముందుకెళ్తారు, ఒకరు వెనక వెళ్తారు. అక్కడ మళ్ళీ చూడండి, డబ్బు తక్కువైందని మొన్న ఒక మ్యారేజ్ వెడ్డింగ్లో చూసినా నేనైతే చాలా బాధపడ్డాను. ద వే దే ట్రీటెడ్. అంటే వేరే ఒక స్టార్స్ అందరిని ఎలా తీసుకెళ్లారు, ఈయనని ఎలా తీసుకెళ్లారు. ఈ ఫ్యామిలీని కంపేర్ చేస్తే ఎవరిని వదలకుండా ప్రతి ఒక్కరిని బస్సులో తీసుకెళ్ళాడు. కార్ కాదు చిరంజీవి గారు మెయింటైన్ చేసేది, 4 సీట్లు ఉన్న కార్ కాదు. హీఈస్ మెయింటైనింగ్ ఎ ఫ్యామిలీ బస్. అండ్ అద్భుతం ఏంటంటే దాంట్లో ఒక్కళ్ళు కూడా లెఫ్ట్ అవుట్ లేరు. కానీ అలాంటి మనిషి మీద కూడా ఎన్నో రాళ్ళు పడ్డాయి. కానీ మరి రాళ్ళు పడ్డాయి అని చెప్పేసి ఏనుగు ఆగుతుందా? ఆగదు. అదే అండి తను చేసే మంచి పనిలో లాస్ట్కి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టినప్పుడు కూడా దాని మీద కూడా రాళ్ళు వేసేవాడున్నారు. కానీ దాని ద్వారా రక్తం తీసుకొని బ్రతికిన వాళ్ళ ఆశీర్వాదమే వాళ్ళకి ఈరోజు వాళ్ళ ఫ్యామిలీని కాపాడింది. కమింగ్ టు ద పాయింట్, పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్నా కూడా చిన్నప్పటి నుంచి ఒక లాంటి వాల్యూస్ ఉన్నాయి. బికాజ్ ఈజ్ ఇండివిజువల్లీ అంటే ఇంట్రోవర్ట్ ఉండే, అసలు ఆయన సినిమాకి వచ్చి హీరో అవుతారని ఎవ్వరూ అనుకోలేదంట. బట్ సడన్లీ హీ హ్యాడ్ అపియర్డ్. అండ్ ఎప్పుడు కానీ ఆయన ఇచ్చేది 100% ఇస్తాడు అని అక్కడి నుంచి ఈ రోజు వరకు ప్రూవ్ అయింది. ఆ సినిమాల్లో ఆయన అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి వచ్చినప్పుడు 96లో ఆయన ఫస్ట్ ఎంట్రీ మూవీ వచ్చినప్పుడు అది ఇట్లా అప్పుడు కూడా అద్భుతాలే చేస్తాడు అనేది మళ్ళీ ఒకసారి వండర్ అయింది. చేతుల మీద ఒక కార్ పోయేది, అది రియల్గా చేశాడు ఆయన. బికాజ్ ఈజ్ ఎ ఫైట్ కరాటే నేర్చుకున్నారు, మార్షల్ ఆర్ట్స్. సో చేతుల మీదకి వెళ్ళి కార్ పోతుంది. సో అక్కడ హిట్ కొడితే తొలి ప్రేమ నుంచి వెనక్కి తిరిగి ఇంట్రోవర్ట్, అసలు నేను యాక్టింగ్లోకి వస్తాను ఎవరూ అనుకోలేదు అతన్ని. అలాంటిది ముందుకు వెళ్తున్నప్పుడు అంటే ఎవరు ప్రోత్సాహం ఇచ్చారు? చిరంజీవి గారు ఇచ్చారు. సో చిరంజీవి గారు అలా తీసుకొని వచ్చి అక్కడి నుంచి అసలు వెను తిరగకుండా సూపర్బ్ ఫిలిం కెరియర్ ఉన్నప్పుడు ఆయనలో ఉన్న మానవత్వం మళ్ళీ, అందుకే అంటారు కెరియర్ ఈజ్ ఎ డిఫరెంట్, సక్సెస్ ఈజ్ ఎ డిఫరెంట్, పర్సనల్ అచీవ్మెంట్స్, పర్సనల్ హ్యాపీనెస్ డిఫరెంట్. అతన్ని నిలబడినివ్వలేదు. సో ఖచ్చితంగా ఆయనకి సామాజిక స్పృహ ఎక్కువ ఉండటం వల్ల హీ ఎంటర్డ్ ఇన్ టు ద పాలిటిక్స్. అమేజింగ్లీ హీ చోజ్. బట్ మీకు అందరికీ అంటే నాకు సంబంధం లేకున్నా కూడా నాకు ఎంత పెయిన్ అయ్యేదంటే ఆయన ఓడిపోయిన అన్నీ వదిలేదు. అంటే ఒక కారు ఇట్లా దిగితే ఒక రాజాలాగా ప్రతిదీ ఇట్లా ఏసీలో కూర్చొని అట్లా ఉండాల్సింది, ఎండలో మండుటే. హీ చాస్ టు లీవ్ దట్. దో ఆయనకి ఎన్ని దెబ్బలు దక్కా ముక్కిలు తిరిగినా కూడా ఫ్యామిలీ అంతా ఆయన చూస్ చేసుకున్నవి డిఫరెంట్ రూట్స్. బట్ వెనక్కి వెళ్ళి ఎప్పుడు వస్తాడు? మళ్ళీ ఫ్యామిలీ ఫంక్షన్స్ అయినా ఫెస్టివల్స్ అయినా ఎక్కడికి వస్తాడు? అమ్మకు వస్తాడు. సో ఇలా ఒక ఫ్యామిలీ బాండింగ్, ఫ్యామిలీ సపోర్ట్, ఎమోషనల్ ఫ్యామిలీ సపోర్ట్ ఇప్పుడు మీ కెరియర్లో లేకపోవచ్చు. అంటే ఎందుకురా మనకు దెబ్బలు అని చిరంజీవి గారు అనుకున్నా కూడా మనసు మాత్రం తమ్ముడితోటే ఉంది. తను చాలాసార్లు చెప్పాడు, నేను మనిషిని అక్కడ లేకపోయినా నా ఒక ఆశీర్వాదము, నా బ్లెస్సింగ్స్, నా సపోర్ట్ నా తమ్ముడికి ఎప్పుడూ ఉంటుంది అనే వాస్తవం అందరికీ తెలిసిందే. సో ఈయన ఇక్కడ ఉండి మాట్లాడిన నాగబాబు గారు ఎప్పుడు కానీ ఏదైనా మీడియాలో ఎవరైనా ఇలాగ దుమ్మెత్తి పోసి రాలన్నా కానీ మీడియా కూర్చుని ఖండిస్తాడు ఆయన. అంటే ఒక సైనికుల్లాగా అక్కడ బయట నించుని మాట్లాడతారు. సో ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరు తీసుకుంటే మదర్, బికాజ్ వీ డింట్ సీ ఫాదర్, ఆయన గురించి మనకి ఎక్కువగా తెలీదు. మదర్ది తీసుకుంటే అదండి. పేరెంటల్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ అ లాట్. పేరెంటల్ ఇన్ఫ్లుయెన్స్లో మీరు ఎప్పటికీ అబ్జర్వ్ చేస్తే ఆవిడ చాలా పెద్ద ఆవిడ, ఇప్పటికీ కూర్చొని వండుతూ ఉంటుంది, ముద్దలు తినిపిస్తుంది. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి తినిపిస్తుందంట. ఇప్పటికి అంటే జనరల్గా మన దాంట్లో ఇప్పుడు చాలామందికి గొడవలు ఎందుకు అవుతాయి తెలుసా? అత్తగారులకి కోడళ్ళకి ఎందుకో వస్తే ఫుల్ నాకు కోడలే చెయ్యాలి, నేనేం చెయ్యను, ఈ ఒక ఫీలింగ్ తోటే ఎక్కువ. అంటే మనిషి మూమెంట్ ఈజ్ ద మెడిసిన్ అన్నట్టు ఆ ఉత్సాహభరితంగా తను చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా కోడలు చేస్తారు. ఈ కోడలు చేస్తుంటే 3 generations ఆర్ లెర్నింగ్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ క్లింకారా ఉంది. సో షీల్ బి వాచింగ్ వాట్ హ్యాపెన్స్. కానీ అదే రాంగ్ వేలో జరగాలంటే ఉల్టా జరుగుతుంది. రాంగ్ వేలో జరగాలంటే నువ్వేం చూపిస్తున్నావో అదే నేర్చుకుంటారు కదా. సో అట్లనే వస్తుంది కదా. జిరాక్స్ ఏమొస్తుంది? నువ్వు ఏం రాస్తే అదే వస్తుందా? నువ్వు ఇక్కడ రాస్తే ఇంకొకటి వస్తుందా? రాదు. సో ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్ హ్యాపెనింగ్ అండి. ఆవిడ అమేజింగ్గా కుటుంబాన్ని తీసుకెళ్ళటము. అట్లాగే సురేఖ గారు, ఆవిడ సెకండ్ మదర్ అని ఎప్పుడు చెప్తుంటాడు. ఏంటంటే ఆ అద్భుతమైన ఆవిడ అసలు
ఇట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళి అంటే ఒక క్షణం అంజనాదేవి గారిని చూడకపోతే ఎవరికైనా కొత్తగా అసలు చిరంజీవి గారి ఫ్యామిలీ తెలియకపోతే సురేఖ గారే మదర్ అనుకుంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అది రియల్ వాత్సల్యమా కాదా అని ఎవరో చెప్పాల్సిన అవసరమే లేదు, దాంట్లో బేరీజ్ వేయాల్సిన అవసరమే లేదు. సో సచ్ అ వండర్ఫుల్గా ఈరోజు తనకి విన్ అయిన తర్వాత చూడండి, ఎందుకంటే ఆయన పడ్డ మాటలు కానివ్వండి, పర్సనల్గా ఎంత అటాక్ చేశారు, సోషల్గా ఎంత అటాక్ చేయటం అనేది పక్కన పెడితే పర్సనల్గా ఎంత బాగా తట్టుకున్నాడు. అన్ని సిచ్యుయేషన్స్లోంచి బయటికి వచ్చిన వ్యక్తి. ప్రజలు ఆయన ఎథిక్స్ చూస్తే నేను ఒక 2-3 క్లిప్పింగ్స్ చూశాను. పూలు చల్లుతున్నారు, అందరూ పూలు చల్లుతూ ఉంటే ఇంకెవరు గార్డ్స్ వచ్చి ఇక్కడ ఒక పెట్టుకో అని ఇచ్చారు. గార్డ్స్ అని తీసాడు, అంటే కళ్ళల్లో పడుతున్నాయి అని ఇచ్చారు పాపం వాళ్ళు. అంటే హీ డోంట్ వాంట్, ఎందుకంటే కళ్ళల్లో పడుతున్నాయి అని నేను వాళ్ళేసే పూలను రిజెక్ట్ చేస్తున్నట్టు కదా. సో ఆ చిన్న మైన్యూట్ అండర్స్టాండింగ్ ఉంటుంది కదా. ఒక 2-3 వీడియోస్ చూస్తే అక్కడ ఎవరైనా ఎక్కుతున్నారు అనుకో, ఒక అమ్మాయి దిగు అంటాడు, ఆ అనడంలో అంటే ఆయన ఎంత అలర్ట్ ఉంటాడు. ఇంట్లో వాళ్ళు ఆ పక్కన కూర్చొని మూలకు మెత్తదడిచేటట్టు ఏడుస్తున్నా కూడా దేకం. గొడవలు కాకపోతే ఏమైతాయి? అన్న పక్క గల్లీలో ఉంటాడు, ఏదో ఒక పెద్ద రోగం వచ్చింది, ఈ తోటికోడళ్ళు మాట్లాడుకోరు, పోడు. ఎక్కడ ఉంటుంది, ఎందుకు ఉంటుంది బంధాలు? సో అంత చిన్న అలర్ట్నెస్ ఆఫ్ ఎవరో ఎక్కడో గుంపులున్న మనిషినే చూస్తున్నాడంటే ఇంకా వాళ్ళ వాల్యూస్ గురించి మనం ఎంత చెప్పుకున్నా ఈ చిన్న సమయం నాకైతే సరిపోదు. అద్భుతంగా నేను చెప్పాలి అంటే చిరంజీవి గారు అలా ఏమంటారండి, రిలే అంటారు కదా, వాళ్ళ అమ్మా నాన్న ఏదైతే ఉన్నాయో, అంటే వాల్యూస్ ఉన్నాయో, ట్రెడిషన్స్ ఉన్నాయో, ఆ ట్రెడిషన్స్ని తల్లిదండ్రి చిరంజీవి గారికి అప్పచెప్తే ఆయన అద్భుతంగా నిజంగా కూడా రాముడైతే అనిపించుకున్నారు. ఆయన్ని తీసుకుని ఈ జనరేషన్స్లో వాళ్ళ ఇంటి నుంచి ఒక రామాయణం అయితే క్రియేట్ అయిందనే అంటాను నేనైతే. ఎందుకంటే అందులో ఎటువంటి, ఇప్పుడు చూడండి, లక్ష్మణుడు అనుకోవచ్చు, భరతుడు అనుకోవచ్చు, ఒక్క మాట కూడా వదలకుండా పట్టుకొని ఫ్యామిలీని ఉంటున్నారు. ఎందుకు ఇవి బాండింగ్స్ స్ట్రెంగ్త్ అని ఉన్నాయంటే వాళ్ళు ఎక్కువగా కలుస్తారు. ప్రతి చిన్న ఫంక్షన్కి హోల్ ఫ్యామిలీ ఉండాలి. అట్లాగే మీరు గమనిస్తే ఈ ఒక్క ఫ్యామిలీకే చేయలేడు ఆయన, చిరంజీవి గారిని. మీరు ఇటు తీసుకుంటే సురేఖ గారు, అరవింద్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా కలుపుకుంటారు. అంటే డివిజన్ ఉండదు. అందుకనే మీ వాళ్ళు మా వాళ్ళు అట్లా ఉండదు. ఇప్పుడు మీరు తీసుకుంటే ప్రతి ఫంక్షన్లో అల్లు అరవింద్ గారు, అల్లు అర్జున్ గారు వీళ్ళంతా కూడా వస్తారు. సో ఇట్ ఈస్ ఎప్పుడైనా ఒక ఎనర్జీ. మనం చెప్పేది ఇంతమంది మా 6 ఉన్నాము. We are speaking about some social impact stories. And ఎందుకు నచ్చుతుంది జనాలకి, ఎందుకు అంటే everyone are speaking on the good values, points which are valid. సో స్ట్రెంగ్తన్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, అది పండుతుందా ఖచ్చితంగా రీచ్ అవుతుంది. ఎమోషన్స్ అనేది పబ్లిక్కి రీచ్ అవుతుంది. సో కాబట్టికే ఏదైనా యూనివర్స్లో ఎప్పుడు ఎనర్జీస్ అన్నీ ఒక దగ్గర మంచివి ఉంటే ఆ ఫ్యామిలీ ఎలా వర్ధిల్లుతుంది అనడానికి ఈరోజు ఇందాక మీరు నాకు అన్నట్టు రాష్ట్రాన్ని గెలిపించటం కాదు, గెలిపించారు ఎలాగూ, కానీ ఒక ఫ్యామిలీని కాదండి, మళ్ళీ ఫ్యామిలీ వాల్యూస్ని గెలిపించారు. ఆ కుటుంబం మాత్రం ఈరోజు విన్ అయిందని చాలా మనస్ఫూర్తిగా నేనైతే అసలు ఆయన గెలిచినప్పుడు నేను చాలా 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 సంతోషపడ్డాను. ఎక్కడైనా కలిస్తే ఇలా మీరు ఇట్లా పట్టేసుకుంటారా అమ్మా అని అడిగింది నేను. ఖచ్చితంగా, ఎందుకంటే హీ డిజర్వ్స్ దట్ ప్యాట్, దట్ హగ్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, నాకు అసలు పార్టీస్కి సంబంధం లేదు. ఒక మనిషి ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఎంత స్ట్రాంగ్గా నిలబడాలా, అబ్స్టకిల్స్ వచ్చినా ఎట్లా ఉండాలా, ఎంతమంది మనల్ని ఎన్ని సూటిపోటే మాటలన్నా, ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలా నిలబడాలి, అది కూడా ఫ్యామిలీతో పాటు ఎలా నిలబడాలి, ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేయాలన్న దానికి వండర్ఫుల్ నిదర్శనం. ఇట్స్ నా పర్సనల్ విషెస్ అండ్ కంగ్రాచులేషన్స్ టు దట్ హోల్ ఫ్యామిలీ అండ్ స్పెషల్లీ టు పవన్ కళ్యాణ్ గారు. సార్, ఇంతసేపు రచిత మేడం గారు చెప్పినట్టుగా, అంటే మనం చూస్తుంటాం జనరల్గా బ్రదర్ రిలేషన్లో డిఫరెన్సెస్ అయితే చూస్తుంటాం, కానీ ఆ డిఫరెన్సెస్ ఇక్కడ లేకుండా ఆ కల్చర్కి, ఆ వాల్యూస్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ అయితే మనం చూడడం జరిగింది. అంతలా ఆ వాల్యూస్కి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి అంజనాదేవి గారు పిల్లల్లో ఏం నర్చర్ చేశారు? ఇప్పుడున్న పేరెంట్స్ పిల్లల్ని పెంచే ప్రాసెస్లో ఏం మిస్ అవుతున్నారు సార్? ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారండి చివరిగా రజిత గారు. సొసైటీ అట్ ఏ లార్జ్ మనం చూసినప్పుడు
వాళ్ళకి సపోర్టివ్గా లేకపోతే దాంట్లో హెల్ప్ చేసేటువంటి విధంగా ఆలోచించినప్పుడు ఆ కుటుంబం కానీ ఆ రాష్ట్రం కానీ లేదా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళంతా కూడా వాళ్ళ విలువ వేరే ఉంటుంది అనేటువంటి అద్భుతమైనటువంటి మాట చెప్పారండి. సరిగ్గా ఎగ్జాక్ట్గా ఇక్కడ ఇదే జరిగిందండి ఈ కుటుంబంలో. అందరూ కూడా ఇప్పుడు ఈ రోజున చిరంజీవి గారి గురించో నాగబాబు గారి గురించో లేదా పవన్ కళ్యాణ్ గురించో మాట్లాడతారు. కానీ నేను చూసేది వీళ్ళు మెగాస్టార్ పవర్ స్టార్ అవ్వటానికి చేసినటువంటి ప్రయాణంలో వాళ్ళు పాటించినటువంటి విలువలు, ఎస్, అయిన తర్వాత పాటిస్తున్నటువంటి విలువలండి. సో ఇది ఆషామాషిగా వచ్చేదండి, ఎక్కడి నుంచో చూసి నేర్చుకుంటూ వచ్చేటువంటిది కాదు. ఆ తల్లి ఎవరైతే ఉందో ఆ మహాతల్లి అంజనాదేవి గారి యొక్క ప్రత్యేకంగా ఆవిడ యొక్క ప్రతి ఆలోచన ప్రతి స్టెప్ వీళ్ళు చిన్నప్పుడు వేసినటువంటిది ఖచ్చితంగా వీళ్ళ యొక్క ప్రవర్తనలో అలా నిర్మితమై ఉందండి. దాన్ని సెపరేట్ చేసి చూడలేం. నేను యాజ్ ఏ ఎడ్యుకేషనల్ డిజైనర్గా ఎప్పుడు చెప్తూ ఉంటా, పేరెంట్స్ పాటించేటువంటిది ఆ రోజు పిల్లలు పాటించకపోయినా ఆ అవసరం వచ్చినప్పుడు అవి ఖచ్చితంగా వాళ్ళతో విడదీయరానేటువంటి బంధంతో ఉంటాయండి. సో ఇక్కడ ఒక అద్భుతం ఏమిటంటే ఈ రోజున వాళ్ళు సక్సెస్ చెందటమే కాదు, ఆ సక్సెస్తో పాటుగా ఆ కుటుంబ సభ్యులు వాళ్ళు పాటించేటువంటి విలువలు, వాళ్ళు చూపించేటువంటి ఆప్యాయత, ప్రేమ ఇవన్నీ కూడా సింహభాగం ఆ తల్లికి చెందుతాయండి. డెఫినెట్గా. సో ఖచ్చితంగా క్రెడిట్ ఆవిడకే. సో దీంట్లో ప్రత్యేకించండి ఇదొక మధ్యతరగతి కుటుంబం అండి. వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా పెద్దగా ఉన్నటువంటి కుటుంబం కాదు. సో నేను ఎప్పుడూ కూడా ఆ మధ్యతరగతి కుటుంబంలో సరైనటువంటి విధంగా ఆ విలువలు ఉంటే ఎంత స్థాయికైనా ఎదుగుతారు, ఎంతటి విలువతో అయినా వాళ్ళు ప్రజ్వలితారు అనేటువంటి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. సో ఆవిడ పెంపకంలో కొన్ని విషయాలను మనం చూసినప్పుడు అండి, మొట్టమొదటిగా విలువలండి. ఆ విలువలు ఏమిటి అంటే నిజాయితీ, హార్డ్ వర్క్ అండి, కష్టపడటం. చిరంజీవి గారు ప్రయాణం మీరు చూస్తే అరౌండ్ 1978 అనుకుంటా. సో అప్పటి నుంచి కనీసం 10-15 సంవత్సరాలు రాత్రనక పగలనక ఆయన పడినటువంటి కష్టం ఎవరూ పడలేదండి. చాలామంది ఏంటంటే చివరిదే చూస్తారు ఈ ప్రయాణంలో. సో మరి ఈ ప్రయాణంలో ఈ వెలుగుల ప్రపంచంలో ఎక్కడా కూడా ఆయన చిన్న అపవాదు కూడా ఎక్కడా లేదు. ఆ నిజాయితీతో ఆయన నడిచినటువంటి తీరు ఖచ్చితంగా అండి మధ్యతరగతి కుటుంబంలో ప్రతి తల్లి చూపించేటువంటి పాత్ర అండి. అది వాళ్ళ రోల్ మోడల్గా చూపించేటువంటి పాత్ర అండి. ఆ తరువాత అంటే ఇక్కడ మొట్టమొదటిగా నేను చెప్తున్నటువంటిది ఆ నిజాయితీ, హార్డ్ వర్క్, ఇది మొట్టమొదటిదండి. దీనితో పాటుగా సమగ్రత, అంటే వాళ్ళే కాదు వాళ్ళ కుటుంబం, వాళ్ళ యొక్క రిలేటివ్స్, అట్ లార్జ్ రాష్ట్రం, అట్ లార్జ్ దేశం. సో ఇది మొట్టమొదటిదండి. అది చెప్పితే వచ్చేది కాదండి, ఆవిడ పాటించినటువంటి తీరు. ఎలా పాటిస్తుంది అంటే సెకండ్ పాయింట్ ఏమిటంటే అండి సాక్రిఫైస్ అండి. ఒక మధ్యతరగతి తల్లి చేసేటువంటి సాక్రిఫైసు దానికి ఒక హద్దులు ఉండవండి. సో అంతేకాకుండా ఈ మధ్యతరగతి కుటుంబంలో 5 కుటుంబ సభ్యులు, ఆయనది కూడా చాలా చిన్న జాబు. సో మరి వీళ్ళందరినీ సాకటం అనేటువంటిది ఎంత కష్టమైనటువంటి పని చూడండి. వాళ్ళ డిగ్రీ వరకు చదివించారు. ఆ తల్లి ఎన్ని త్యాగాలు చేసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆవిడ తినకుండా పిల్లలకు పెట్టిన సందర్భం ఖచ్చితంగా ఉంటుంది, మనం ఖచ్చితంగా ఊహించవచ్చండి. సో ఆ సాక్రిఫైస్ అంటే తల్లి అనేటువంటిది గివర్ అండి, అంతే. ఇవ్వటమే తెలుసు ఆమెకి, తీసుకోవడం తెలియదు, ఇవ్వటం తెలుసు అంతే. అది ఖచ్చితంగా ఆమె స్పష్టంగా ఆ 5 కూడా ఖచ్చితంగా నేర్పించి ఉంటుందండి. మూడో విషయానికి వచ్చేటప్పటికి బిలీవర్ అండి, నమ్మకం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, పిల్లల మీద నమ్మకం. అది పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా చేస్తే వాళ్ళు చూసేటువంటి విధానం వేరేగా ఉంటుంది. సో ఈయనకి సినిమా బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదే, డిగ్రీ వరకు చక్కగా చదువుకున్నారు చిరంజీవి గారు. సో మరి ఆ టైంలో సినిమాకి పంపించడం అంటే పిల్లల మీద ఎంత నమ్మకం ఉండాలి, వాళ్ళ విలువల మీద ఎంత నమ్మకం ఉండాలి, ఆమె పెంపకం మీద ఎంత నమ్మకం ఉండాలి. ఇది ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ గారు మేడం ఇప్పుడే చెప్పారు, ఎవరికి కలవకుండా చాలాసార్లు, అంటే రెండో మదర్ సురేఖ గారు. సో ఆవిడ అసలు ఎంత సపోర్టర్ అంటే అంత సపోర్టరు. ఆ ఫ్యామిలీ ఒక రకంగా ఒక టైంలో పవన్ కళ్యాణ్ గారిని ఎవరు నమ్మకపోతే నమ్మినటువంటి ఆమె సురేఖ గారు. సో ఈ విధంగా అంజనాదేవి గారు, సురేఖ గారు ఈయన్ని పడినా లేవగలము అనేటువంటి స్థాయికి తీసుకెళ్లారండి. అంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన జర్నీ ఆషామాషి జర్నీ కాదండి. ఒక రంగంలో అత్యున్నత స్థితిలో మరో పక్క ఉండి
మరొక పక్క అలా కిందకు పడిపోతే పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయి పెట్టిన క్యాండిడేట్స్ అంతా ఎక్సెప్ట్ 1 అందరూ ఓడిపోతే నిలదొక్కుని ఉండటమే కాదు, మరలా ఇదే ప్రయాణంలో నేను ఉన్నాను అని చెప్పడం అనేటువంటిది, ఆ రిజైలియన్స్ అనేటువంటిది అసలు మాటల్లో చెప్పలేనటువంటిదండి. సో అది ఖచ్చితంగా అంజనాదేవి గారి యొక్క బిలీఫ్ ఏదైతే ఉందో పిల్లల మీద, ఆవిడ ఇన్స్టిల్ చేసిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అది ఉంటుందండి. ఇక 4వ పాయింట్ చెప్తానండి, బాధ్యత. వీళ్ళందరికీ కూడా బాధ్యత. సో చూడండి, చిరంజీవి గారు ఒక ఉన్నత స్థాయికి వచ్చేసారు. ఎప్పుడు 85, 90కి వచ్చేటప్పటికి ఆయన చాలా మంచి పీక్లో ఉన్నారు. వెంటనే కుటుంబ సభ్యులు వాళ్ళందరినీ రూపుదిద్దుకోవటం. ఇప్పుడు ఆ ఫ్యామిలీ చూస్తే సుమారు 30-40 మంది ఉంటారు. సో వీళ్ళందరినీ చారదీసి అందరినీ ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకురావటం, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారిని తీసుకురావటం. ఎందుకంటే ఆయన స్రవంతిలో కలవనటువంటి వ్యక్తి ఆ రోజున. ఎందుకంటే ఆయనకి ఏమిటంటే, ఆయన మెంటాలిటీ ఏమిటంటే, సొసైటీలో జరుగుతున్నటువంటి ఏదైనా చెడు జరుగుతుంటే బాయిల్ అయిపోయేటువంటి వ్యక్తి అండి. సో ఇలా జరగకూడదు, అలా జరగకూడదు అనేటువంటి విధంగా, అంటే సమాజమే, అంటే ఆయన ఒక ఎట్ లార్జ్ కుటుంబ సభ్యులు అక్కడి వరకు తీసుకువెళ్ళిన తర్వాత, ఆయన తర్వాత రాష్ట్రానికి వస్తే ఈయన మొత్తం మొదటి స్టెప్లోనే రాష్ట్రం అంతా నా కుటుంబం అని నిజాయితీగా బయటకు వచ్చినటువంటి వ్యక్తి అండి. సో ఇక్కడ బాధ్యత ఏమిటి? కుటుంబ బాధ్యత అట్ లార్జ్. మనం ఉన్న పొజిషన్లో మనం లేము, ఈ రోజున మనం ఈ పొజిషన్లో ఉన్నాం. మరి దీనికి ఎట్లాంటి బాధ్యత చూపించాలి అంటే, సమాజమే నా బాధ్యత అనేటువంటిది ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టడం కానివ్వండి, ఎన్నో గుప్తదానాలు చేయటం కానివ్వండి, కరోనా టైంలో చేయటం కానివ్వండి, అన్నీ కూడా ఖచ్చితంగా ఆ బాధ్యత ఆవిడ నేర్పినటువంటిది అనేటువంటిది నేను ప్రగాఢంగా నమ్ముతానండి. ఇక 4వది హెల్దీ రిలేషన్స్ అండి. మీరు చూస్తే ఎంత ఎత్తుకు ఎదిగినా సో డౌన్ టు ఎర్త్ ఉండటం అనేటువంటిది చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంది. అది కాకపోతే చిన్న మాడిఫైడ్ వెర్షన్ అంతే. నమ్మితే, ప్రేమిస్తే అంతలా ఉంటారు ఆయన. సో అడ్డంగా మాట్లాడితే దానికి సమాధానం చెప్తారు. చిరంజీవి గారు చెప్పకపోవచ్చు, ఆయన చెప్పరు. కానీ ఈయన సో ప్రేమించినప్పుడు, ఆ విలువ ఇచ్చినప్పుడు అంతే గుండెల్లో పెట్టుకుని చూసుకునేటువంటి వ్యక్తి. సో అలా కాకుండా చెడ్డగా మాట్లాడే దానికి సమాధానం తప్పు లేదు, కానీ ఈ రోజున అట్లాగే ఉండాలి. సో ఇద్దరూ కూడా ఆ హెల్దీ రిలేషన్ విషయంలో అంత ప్రేమ చూపించేటువంటి వ్యక్తులు. మేడం కూడా ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పారు. పిల్లలు అంటే అక్కడ పూలు వేసేటప్పుడు దాన్ని డిస్రెస్పెక్ట్ చేయకూడదని, ఆ కష్టం ఏదో నేనో పడతాను, వాళ్ళ ఆనందాన్ని చెడగొట్టకూడదు అనేటువంటిది అంత ఓన్ చేసుకోవటం అనేటువంటివి చిన్న విషయాలు కాదండి. ఇది నేర్చుకుంటే వచ్చేది కాదు, తల్లి ద్వారా, కుటుంబం ద్వారా, తల్లిదండ్రుల ద్వారా వచ్చేటువంటి లక్షణాలు. సో ఖచ్చితంగా మీరు మాట్లాడేటువంటి అంశం అంతా కూడా నేను సింహభాగాన్ని వాళ్ళ మదర్కే నేను ఇస్తానండి, అంజనీదేవి గారికి. ఇప్పుడు వరకు చెప్పినటువంటి లక్షణాలు ఒక ఎత్తు అయితే, మరొక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. సో ఒక లేడీ ఈమెను తిట్టారు, అంటే చిరంజీవి గారు మదర్ని, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు ఎవరైతే మదర్ 2019 ఎలక్షన్ అప్పుడు తిడితే, చాలా దారుణంగా తిడితే, మదర్ పాప ఆమె ఏం చేసింది చెప్పండి? ఆమెను తిడితే సో పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇలా తిడుతున్నారు, మేమేమో ఓ మంచి పని కోసం, సమాజ శ్రేయస్సు కోసం మేము ఇలా పాటుపడుతుంటే పలానా ఆమె ఇట్లా తిడుతుంది, ఏం చేయాలి మేము అంటే, ఒక సామాన్యుడు రియాక్ట్ అవటం వేరు, ఆ స్థాయిలోకి వచ్చిన తర్వాత తీసుకోవడం ఎంత దారుణంగా ఉంటుందండి. సో అందుకని ఆమెను అడిగితే ఆమె చెప్పిన ఒక్క మాట అండి, ఆ తల్లి చెప్పినటువంటి మాట, వదిలేసేయండి, సో దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, శత్రువును కూడా ప్రేమించాలి అనేటువంటి విలువలు నేర్పినటువంటి ఆమె అండి. దానికి తోడు ఇంకొక మాట చెప్తాను మీకు. జనరల్గా మనం ఏం చేస్తుంటామండి, ఏదైనా జరిగిన తర్వాత గుడికి వెళ్తామండి. మొట్టమొదటిగా ఒక మంచి జరిగిన తర్వాత ఆయనకి గుడే అన్నగారి ఇల్లు. సో ఆ తీరు ఏదైతే ఉందో, ఆమె వాళ్ళ 5గురికే మదర్ కాదండి, వాళ్ళని అభిమానించే కోట్లాది మందికి విలువలు నేర్పుతున్నటువంటి తల్లే. సో మొట్టమొదటిగా ఈ టోటల్ సినారియోలో మొట్టమొదటిగా నేను ఆవిడకి కంగ్రాచులేషన్ చెప్తున్నానండి. సో ఈ విధంగా శత్రువులను కూడా ప్రేమించాలి అనేటువంటి గొప్ప గుణం, ఆ విలువలు నేర్పినటువంటి ఆమె ఈ రోజున కలియుగంలో విలువలు కాపాడుతున్నటువంటి వ్యక్తుల్లో అలాంటి వాళ్ళే ముందుంటారండి. డెఫినెట్గా సార్, మీరు చెప్తూ ఉంటే పేరెంట్స్ ఇంపాక్ట్ పిల్లల మీద ఏ విధంగా ఉంటుంది అని చెప్పడానికి మనకి అంజనాదేవి గారు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. నాగరాజ్ గారు, పృథ్వీ గారు ఇందాక రజిత గారు చెప్పినట్లు, కుటుంబాన్ని మెగాస్టార్ చిరంజీవి గారు ఎక్కడా వదలకుండా, ఈవెన్ ఆ మెగా కాంపౌండ్లో చూస్తానే వాళ్ళ 10 మంది పైన హీరోలు ఉన్నారు, వాళ్ళందరినీ కలుపుకొని చిరంజీవి గారు ఏ విధంగా వెళ్ళారు, ఏ విధంగా ఔన్నత్యాన్ని చాటి చెప్పారు అనేటువంటి చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇందాకే చెప్పారు. అంటే
సురేఖ గారి విధానం దగ్గర నుంచి, ఆ పిల్లలు పెరిగిన వాతావరణం దగ్గర నుంచి ఏ విధంగా ఉంది అనేటువంటిది మెగాస్టార్ చిరంజీవి గారు ఏ విధంగా కాపాడారు అనేటువంటి విషయాన్ని, అంటే చెయ్యి పట్టుకొని ఎక్కడా వదలకుండా వాళ్ళల్లో టాలెంట్ ఉంటేనే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూనే ముందుకు తీసుకొచ్చినటువంటి విధానాన్ని రజిత గారు చెప్పారు. ఈ టేపు ప్రతి ఒక్క పేరెంట్ తెలుసుకోవాల్సినటువంటి ఒక గొప్ప విషయం ఉందండి. ఇవాళ ఒక 6 పాయింట్స్ చెప్పారు మనకి సుబ్బారావు గారు. పిల్లల్ని ప్రతి పేరెంట్ నర్చర్ చేసేటప్పుడు శత్రువుని కూడా ఏ విధంగా ప్రేమించాలనేటువంటి విషయాన్ని అంజనాదేవి గారు నేర్పించారనేటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తే నిజమే కదా అనేటువంటి విషయం ఒకసారి మన కన్న తల్లుల్ని కనుక మనం ఆలోచించుకొని ఇమాజిన్ చేసుకుంటే మనకి ఎలాంటి విలువలు నేర్పించారో, అంజనాదేవి గారు కూడా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు అనేటువంటి విషయాన్ని, అంటే ఇద్దరు మెగాస్టార్లు కన్నటువంటి ఒక్కొక్క తల్లి ఇంచెత్త అహంభావం కూడా లేకుండా వాళ్ళని తిట్టినా కూడా సరే పోతే పోనీలే వదిలేసేయండి అని చెప్పేసి చెప్పినటువంటి ఈ జనరేషన్లో అలాంటి తల్లి గురించి గొప్పగా చెప్పడం కూడా మనం విన్నాము. ఇద్దరు మెగాస్టార్లు చేసినటువంటి తల్లి అటు పొలిటికల్గాను ఇటు ఇండస్ట్రీ పరంగాను చూసినటువంటి ఈ 2 దారుల్లో మీకు చూస్తే ఏమనిపించిందండి? ఇంటి పెద్ద ఏ బాధ్యత తీసుకున్నాడంటే, రాష్ట్రాన్ని నేను ఏదో రకంగా ఉద్ధరిస్తాను అని చెప్పి తన ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత తన స్థాయి వరకు, వ్యక్తిగతంగా తన స్థాయి వరకు బాగానే చేరుకున్నాడు. ఎట్లా చేరుకున్నారంటే, అతను ఒక మినిస్టర్ అయ్యారు అండ్ అతను కావాల్సినటువంటి అని, కానీ ఎక్కడో డిస్సాటిస్ఫాక్షన్, చిరంజీవి గారు ఏ ఇంటర్వ్యూలో తీసుకోండి డిస్సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేస్తారు. ఆ స్థాయికి వెళ్ళిన వ్యక్తి ఎవరు డిస్సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేయరు. టూరిజం మినిస్టర్ చేశారు, టూరిజం మినిస్టర్ చేసినా సరే ఎందుకో నాకు డిస్సాటిస్ఫాక్షన్ ఉంది, ఎక్కడో నేను ప్రజల దగ్గర దూరం అయ్యాననే భావన చాలా ఎక్కువ చూపిస్తూ ఉంటారు చిరంజీవి. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి చిరంజీవి గారిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. హీఈస్ ఎన్ గ్రేట్ అబ్జర్వర్. ఎంత అబ్జర్వర్ అంటే, అర్జునుడు ధర్మరాజుని అబ్జర్వ్ చేసినట్టు, రాముడిని లక్ష్మణుడు భరతుడు అబ్జర్వ్ చేసినట్టు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నిజంగా అబ్జర్వేషన్ అది మనం క్యాచ్ చేయాల్సిందండి. ఎంత అబ్జర్వేషన్ అంటే, ఈయన ఒక నిర్ణయం తీసుకున్నారు, జనసేనని పార్టీ పెట్టుకున్నారు. ఆయన పార్టీ పెట్టింది బహిర్గతంగా మనం ఏమనుకుంటామంటే, ఈయన పెట్టుకుంది కేవలం ఆయన సప్రయోజనాల కోసం అని చెప్పేసి అంటాం. నో, అన్నగారికి ఉండేటువంటి అసంతృప్తిని నేను కూడా ఆ రాజకీయాల్లోకి వచ్చి ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది నేను రిమూవ్ చేయాలి. జనాల్లో ఒక రకమైనటువంటి అసంతృప్తి ఏదో ఉంది చిరంజీవి గారి మీద అన్నటువంటి ఒక మీమాంస. నిజంగా చెప్పాలంటే అసంతృప్తి ఏం లేదు, ఆయన వర్క్ ఆయన చేశారు, ఆయన ఎఫర్ట్స్ ఆయన చేశారు. కానీ దానిని ఒక ఛాలెంజ్గా తీసుకుని ఒక అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయినటువంటి అర్జునుడిలాగా ప్రజల దగ్గరికి వెళ్ళి జనసేన పార్టీ పెట్టిన తర్వాత, జనరల్గా అండి పాలిటిక్స్లో మనం ఎప్పుడు చూసేది ఏంటంటే ఫెయిల్యూర్స్ ఈజ్ ఆల్వేస్ ఫెయిల్యూర్ అనుకుంటాం. కానీ ఆయనకు వచ్చిన ఫెయిల్యూర్ మామూలు ఫెయిల్యూర్ కాదు. ప్రజారాజ్యం పార్టీలో ఆయన సక్సెస్ అయినట్టే, ఆయన కొన్ని సీట్లు తెచ్చుకున్నారు, మినిస్టర్లు తెచ్చుకున్నారు, రాష్ట్ర మినిస్టర్లు అయ్యారు. కానీ జనసేన పార్టీలోకి వచ్చేసరికి ఒకే ఒక్క సీటు, ఆయన సీట్లు 2 చోట్ల నుంచున్నారు, 2 చోట్ల ఓడిపోయాడు ఆయన 2019 ఎలక్షన్లో. కానీ దాంట్లో ఎక్కడ ఆయన దాంతో జనరల్గా ఎవరున్నా సరే, తమిళనాడు చాలామంది ఉన్నారండి పాలిటిక్స్లోకి వచ్చి వెళ్ళిపోయినట్టు ఫిల్మ్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు. అందరూ ఒకసారి ఓడిపోయిన తర్వాత ఎవరికాళ్ళు దూరం వెళ్ళిపోయి ఎందుకు వచ్చింది నాకు అన్న ఫీలింగ్ ఉంది. బికాజ్ దే ఆర్ నాట్ ఆర్డినరీ స్టార్స్. ఇద్దరు కూడా చాలా పెద్ద స్టార్స్. అసలు ఇద్దరికిద్దరు, చిరంజీవి గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు టాప్ హీరోస్. ఆ స్టార్డమ్ ఎక్కడ పర్లేదు ఇద్దరికి. వాళ్ళ స్పేసు వాళ్ళ జోన్ ఎప్పుడు అట్లా ఉండిపోయింది. ఇప్పటికీ సినిమా తీస్తా అంటే వాళ్ళ జోన్ వాళ్ళది, వీళ్ళ జోన్ అయింది. అటువంటిది ప్రజల్లోకి వచ్చి నేను సేవ చేయాలి అన్న దాని దృక్పథాన్ని ఆయన ఏమాత్రం వదలకుండా మళ్ళీ ఎంత స్ట్రాంగ్గా పడ్డారో అంతకన్నా డబల్గా లెగిసి అయినా మళ్ళీ డిసైడ్ అయ్యి లేదు నేను జనాలకి నేను సేవ చేయాలనుకున్నటువంటిది. ఆయన పందా డిఫరెంట్గా ఉంటుందండి పవన్ కళ్యాణ్ గారిది. ఆంధ్రప్రదేశ్ కానీ ఈ సౌత్ ఇండియన్లో కానీ అటువంటి వ్యక్తిని నేను చూడాల. పైసా ఖర్చు పెట్టకుండా జనాల్లో ఓటుకి అడగాలి. నేను నిజంగా భీమవరంలో అందుకే ఓడిపోయాడు. జనాల్లో నేను డబ్బులు ఖర్చు పెట్టకుండా వెళ్ళాలి. అది ఆయన తీసుకున్న ఒక ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీని ఆయన నమ్మి తర్వాత ఈసారి 5 years మళ్ళీ 2019 నుంచి మళ్ళీ 2024 వరకు వచ్చేసరికి స్మాల్ జర్నీ కాదండి. ఆయన పడిన అవమానాలు ఆ రోజులో అర్జునుడు కానీ మిగతా పాండవులు ఎవరు పడి ఉంటారేమో, చాలా అవమానాలు పడ్డారండి. ఎంత అవమానాలు పడినా ఒక స్థాయిలో చిరంజీవి గారు ఎంత బాధ వచ్చిందంటే, ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి ఏదో ఇంటర్వ్యూలో నేను ఒక ఇంటర్వ్యూ ఫాలో అయ్యాను కాబట్టి చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ ఏంటండి ఎట్లాగా అంటే, నేను ఓడిపోయాను జనాల్లోనూ, ఆయన కూడా తగ్గటం బెటర్ ఏమో అన్న స్థాయితో ఇంటర్వ్యూలో చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయండి. అంటే ఇంక చేయలేం, కష్టం, ఇక్కడ ఉండలేము జనాల్లోనూ. కానీ
దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నాడు. మనం చాలామంది పుస్తకాలు అంకితం చేస్తూ ఉంటారు చూసారా, ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను అన్నయ్య, నీకు వచ్చానన్నయ్య, నేను తిరిగి వచ్చానన్నయ్య, నేను అజ్ఞాతవాసి నుంచి వచ్చానన్నయ్య, నేను ఏం తీసుకొచ్చారంటే ఒక నోబెల్ ప్రైజ్ తీసుకొచ్చినట్టు నేను నా క్యాండిడేట్లు 100% నగ్గించి తీసుకొచ్చి నీకు ఇస్తున్నానయ్య, నీకు అర్పితం అన్నయ్య అని చెప్పేసేసి ఆయనకి చెప్పులు తీసి పాదాలు పట్టుకుని అన్నయ్య ఇగో అన్నయ్య నీకు విజయాన్ని నీకు అంకితం చేస్తున్నా అని చెప్పిన తర్వాత చిరంజీవి గారు నిజంగా కదిలిపోయిన వ్యక్తి అండి. ఎందుకంటే ఆయన ఏదైతే పొందాలనుకున్నారో అది ఆయన తీసుకొచ్చేసాడు. ఒక రాష్ట్రాన్ని కుటుంబాన్ని అభిమానుల్ని గెలుచుకున్నాడు. ఈయన లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కష్టాల్లో ఉన్నాడు, గ్రహించాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజులో జైల్లో ఉన్నప్పుడు పడుతున్న కష్టాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ దూరంగా తప్పుకున్నారు. ఒక స్థాయిలో ఏంటంటే అరెస్ట్ అయినటువంటి 48 అవర్స్లో మీరు పేపర్స్ చూస్తే తెలుస్తుంది ఇంకా తెలుగుదేశం పార్టీ పడిపోయింది అన్న ఫీలింగ్లోకి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చాడు? సుటిగాళ్ళ వచ్చేసాడు. వచ్చి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి నేనున్నాను. లోకేష్ కూడా అరెస్ట్ అయ్యే పరిస్థితి ఆ రోజున. లోకేష్ ఇంక వెళ్ళిపోవాలి, ఢిల్లీ వెళ్ళిపోయినా సరే ఇప్పుడు ఎవరు చూసుకునేవాళ్ళు ఎవరు అంటే ఒక పెద్ద లీడర్ లేడు తెలుగుదేశం పార్టీకి. అంటే ఆ టైంలో వచ్చి ఆయన డైరెక్ట్గా జైలుకి వెళ్ళి నేను ఉన్నానండి, మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను, నేను మీకు అండగా ఉంటాను, ఇక నుంచి మన బంధం కలిసికట్టుగా చేద్దాం అనేది ప్రకటించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ఒక ఓదార్పు. ఎంత పెద్ద ఓదార్పు అంటే ఆ టైంలో ఒక ఎడారిలో ఒయాసిస్లో ఉండేటువంటి ఒక తరుణం ఆయనకి. ఎడారిలో ఒక ఒయాసిస్. ఎస్. ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా అనేకమైన మీటింగుల్లో ఎంత కృతజ్ఞతాభావం, ఆయన గ్రాట్యుటీ, ఈ ఎక్స్ప్రెస్ హిస్ గ్రాట్యుటీ. ఎక్కడో విడిపోయిన ఒక సంబంధం అండి. బీజేపీని తీసుకొచ్చాడు ఆయన, సెంటర్ని తీసుకొచ్చాడు, మోడీని తీసుకొచ్చాడు. నిజంగా మోడీకి రాడేమో రాష్ట్రానికి, ఇంకా మన సపోర్ట్ ఎవరేమో, ఎందుకంటే సెంట్రల్ నిధులు రావాలండి రాష్ట్రానికి. ఇప్పుడు కావాల్సిన సెంట్రల్ నిధులు ఇంకా రాదు, ఇంకా మనకి ఎవరు వచ్చినా సరే కష్టమే. ఆ విషయంలోకి వచ్చేసరికి రూలింగ్ పార్టీ కూడా ఒక స్టెప్ బ్యాక్ వేసింది. కానీ నేనున్నాను, మీరేం కంగారు పడకండి. ఇమీడియట్గా ఢిల్లీ వెళ్ళి మోడీని ఒప్పించి, మోడీ ఒక స్టేజ్లో అర్థం కాల బీజేపీ పార్టీకి ఈయనేంటి, ఎందుకంటే ఆయన ఓన్ డిసిషన్ చంద్రబాబు నాయుడు తోటి కలవాలి, చంద్రబాబు నాయుడు తోటి ఏంటి ఇట్లా టక్కవని వెళ్ళిపోయి కలిసిపోయాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఎలియన్స్లో ఉన్నారు, వాళ్ళిద్దరు ఎలియన్స్లో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి ఇట్లాగా కలిసిపోయారు సరే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ఒప్పించి, మీకు తెలియదండి మనం నగ్గబోతున్నాం, నాకు నమ్మకం ఉంది, నన్ను నమ్మండి, పోతే ఏముంది మళ్ళీ ఇంకో ఎలక్షన్ చూస్తాం, కానీ నన్ను నమ్మండి, ఇది ఒక్కసారి నమ్మండి, ముగ్గురు కలిసి పనిచేద్దామని చెప్పి ఒప్పించి అక్కడ ఢిల్లీలో ఎన్డీఏని ఫామ్ చేయించుకుని మళ్ళీ ఇక్కడ విక్టరీ తీసుకొచ్చి ఇంతంతా దేనికోసం అంటే కుటుంబ విలువలను నిలబెట్టడం కోసం. కుటుంబంలో పెద్ద ఓడిపోయాడని జనాలు అనుకుంటున్నారు. ఆ ఓడిపోయాను అనుకున్న వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి. మా కుటుంబం ఒకటి, మా కొణిదెల ఫ్యామిలీ ఒకటి, మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఏదైనా ఒకడు పడిపోతున్నాడేమో ఇంకొకళ్ళు వచ్చి దాన్ని అందుకుంటారు. మీరు ఎప్పుడైనా ఒలింపిక్స్ కాగడానికి చూడండి, ఆ దేశాలు తిరుగుతూ ఉంటుంది. ఒకళ్ళు తీసుకుని ఇంకొకరికి ఇస్తారు, ఇంకొకరు తీసుకుని ఇంకొకరు ఇస్తారు. ఫైనల్గా ఆ లాస్ట్ టైం ఉండేటువంటి ఆల్రౌండర్ తీసుకుంటాడు. అట్లాగా ఈ రోజున పవన్ కళ్యాణ్ ఒక ఆల్రౌండర్. మొత్తం దేశం అంతా పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాను చూస్తున్నారు, ఇట్లా మాట్లాడుతున్నారు చూస్తారు. ఆయన ఏం చేశారు, వెళ్ళి అన్నగారికి శాష్టాంగం పడి నమస్కారం చేశారు. అప్పుడు అర్థమైంది, ఓహో వీళ్ళ కుటుంబాన్ని విడదీయటం ఎవరి వల్ల కాదు, వీళ్ళ కుటుంబాన్ని మనం వేలు పెట్టామా, వేలే కాదు మనమే కాలిపోతాం అన్నటువంటి ఒక మెసేజ్ అయితే చాలా స్ట్రాంగ్గా జనాలకి ఇచ్చారండి. ఎందుకంటే ఆ ఫ్యామిలీ చాలా నిజం సార్. అంటే ఇప్పుడున్న జనరేషన్లో మీరు ఇందాక చెప్పిన మాట ఏదైతే ఉందో తూచా తప్పకుండా ప్రతి ఫ్యామిలీ ఫాలో అవ్వాల్సినటువంటి కోర్ వాల్యూస్, నో డౌట్. అజ్ఞాతవాసం నుంచి వచ్చిన అర్జునుడి కన్నా రామాయణంలో రాముడు తిరిగి వచ్చి అయోధ్యకు వచ్చినటువంటి రాముడిలాగా ఆయన ఎంత ధైర్యంగా వచ్చాడో. ఇంటికి వచ్చి అమ్మ అంటే ఆయనకి 2 అమ్మలు, కన్నతల్లి ఒకళ్ళు వదిన గారు. అమ్మ నేను వచ్చాను. లక్ష్మణుడు ఏ రకంగా సీతాదేవిని చూశారో అదే రకంగా ఆయన వాళ్ళ వదిన గారి దగ్గరికి వెళ్ళి అమ్మ అని ఆవిడికి శాష్టాంగ పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నెగ్గొచ్చానమ్మా. ఇప్పటివరకు ఆయన మీద ఉన్నటువంటి నెగిటివ్ వైబ్స్ జనాలు వాళ్ళందరికీ తెలుసండి. దే హ్యావ్ కాన్ఫిడెన్స్ దట్ ఆయన ఖచ్చితంగా విక్టరీ వస్తారు. కానీ జనాల్లో ఒక రకమైనటువంటి వాళ్ళలో డిఫరెన్సెస్ వచ్చినాయి, వాళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళకి పట్టలేదు, వాళ్ళ పెళ్ళికి రావట్లేదు, వీళ్ళ పెళ్ళికి రావట్లేదు, వాళ్ళ మిసెస్ ఏమైపోయిందో తెలియదు, రష్యా వెళ్ళిపోయిందేమో, ఇదంతా కూడా పక్కన పెట్టేసేసి అందరి యొక్క ఒక్కసారి ఆ వీడియో చూస్తూ ఉంటే నిజంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి కుటుంబాన్ని చూసినట్టు కళ్ళమ్మట నీళ్ళు రానటువంటి హృదయాలు లేవు. అంటే చెమర్చాయండి. అంటే ప్రతి ఫ్యామిలీలోనూ మా అన్న ఇది కదా,
అంటే వాళ్ళ మనోభావాలు కూడా ఎలా మాట్లాడుకుంటున్నాయనంటే, అరే మా అన్నని నేను మిస్ అయ్యాను కదా, మా వదిన నేను మిస్ అయ్యాను కదా, మా మదర్ నేను మిస్ అయ్యాను కదా, మా బ్రదర్ నేను మిస్ అయ్యాను కదా అని వాళ్ళ మనోభావాలు చెమర్చి మాట్లాడుకున్నాయండి. అలాంటి ఇన్సిడెంట్, అలాంటి సీన్ని మేబీ చరిత్రలో మళ్ళీ మనం చూడాలి అని అంటే మన అదృష్టవంతులు. ఆ ఫ్యామిలీలో కోర్ వాల్యూ ఇంకా బతికే ఉన్నాయని చెప్పడానికి ఆ ఫ్యామిలీ మీద చాలా విమర్శలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు ఇందాక చెప్పినట్లు అటు పొలిటికల్గాను, ఇండస్ట్రీ పరంగాను, అంటే పర్సనల్గా కూడా దూరిపోయి చాలా మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ఒక్క సీన్ ఉంటుంది చూసారా, మీరు ఎంతమంది వచ్చినా సరే మా కోర్ వాల్యూలో ఇది ఉంది, మేము శత్రువును కూడా మేము ఆహ్వానించి మా ఇంట్లో భోజనం పెడతామని చెప్పడానికి ఆ ఫ్యామిలీ గొప్ప నిదర్శనం అని చెప్పొచ్చండి. బట్ వెరీ గుడ్ అనాలిసిస్. ఇందులో ఎవరూ తక్కువ కాదు. నాగబాబు గారి గురించి మాట్లాడుకున్న ఇందాక రజిత గారు చెప్పినట్లు ఫ్యామిలీని ఎప్పటికీ డిఫెండ్ చేసుకోవడానికి ఆయన కూడా ఒక సైన్యంలా పనిచేయడం మనం చూసాము. అన్నే ఇద్దరు తమ్ముళ్ళే అండి, అసలు నో డౌట్. సో నా ఒపీనియన్ అయితే ఇది. ఉషా గారు మీరేం చెప్తారు? నిజంగా నిన్న ఆ వీడియో చూసినప్పుడు కల్చర్ గుర్తొచ్చిందండి, భారతదేశం కల్చర్ గుర్తొచ్చింది. వచ్చి ఎప్పుడైతే హక్ చేసుకున్నారో, కాళ్ళకు నమస్కరించారో, దాని తర్వాత సాంప్రదాయబద్ధంగా సురేఖ గారు పెట్టిన కుంకుమ కావచ్చు, చీర కావచ్చు, పూలు కావచ్చు, మన సంస్కృతి, మనం ఎంత ఎదిగినా వాల్యూస్, మన సంస్కృతి మర్చిపోకూడదన్నది వాళ్ళ ఫ్యామిలీలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో దయచేసి ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఉంటూ ఉంటారు, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఉంటూ ఉంటారు, వాళ్ళందరూ ఒకటే, కల్చర్ని మర్చిపోకూడదు. సో బ్రదర్స్ ఎవరైతే ఉంటుంటారో ప్రతి ఒక్కరు కూడా 1-2 సార్లు మా వీడియో చూడండి. తెలుసో తెలియకో చిన్న చిన్న మిస్టేక్స్ అందరిలోనే జరుగుతూ ఉంటుంటాయి. క్షమించగలిగి ఒకటిగా ఉన్నప్పుడే ఫ్యామిలీని ఎవరూ టచ్ చేయలేరు. మీరేం చెప్తారు సిరి గారు? ట్రెడిషన్ కావచ్చు, కల్చర్ కావచ్చు, అండ్ ఆ వాల్యూస్ కావచ్చు, ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ కావచ్చు, ఇటు ఒక నాయకుడిగా అటు ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్గా రెండిట్లో కూడా ఆయన నెగ్గాడు అని చెప్పొచ్చు. ఆయననే కాకుండా ఇప్పుడున్న ప్రతి పేరెంట్ కూడా అంజనాదేవి గారిని చూసి నేర్చుకోవాల్సిన క్వాలిటీస్ చాలా ఉన్నాయి. సో ఈ వీడియో కనుక మీరు 1-2 సార్లు చూస్తే అటు తల్లి క్వాలిటీస్ కావచ్చు, అండ్ పేరెంట్స్ ఏ విధంగా ఉండాలి అని నేర్చుకోవచ్చు. అండ్ అదేవిధంగా బ్రదర్హుడ్ రిలేషన్ కూడా మనం ఎక్కువగా ఇందులో చూస్తే ఆ వాల్యూస్, ఆ ఇంపార్టెన్స్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అదే సోషల్ ఇంపాక్ట్ స్టోరీస్. సో మా గెస్ట్ రజిత మైనంపల్లి గారు కానివ్వండి, లేదంటే ఎడ్యుకేషనల్ డిజైనర్ సుబ్బారావు గారు కానివ్వండి, లేదంటే అడ్వకేట్ పృథ్వీ గారు కానివ్వండి, ఏ అవేర్నెస్, ఏ కల్చర్ని మేము ముందుకు తీసుకురావాలనుకున్నామో మా మోటివ్కి తగ్గట్టుగానే ఆ నేచర్ కూడా సపోర్ట్ చేసినట్టుంది. మెగా ఫ్యామిలీ కూడా ఆ విధంగా సపోర్ట్ చేసింది. సో అంటే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఇందులో చాలా ఉన్నాయి. అటు పొలిటికల్గా వెళ్ళినా, ఇటు ఫ్యామిలీ పరంగా చూసుకున్నా, ఇండస్ట్రీ వైపు చూసుకున్నా కూడా ఆ ఫ్యామిలీ గొప్ప నిదర్శనం అని చెప్పడానికి, కోర్ వాల్యూస్ పాయింట్ నుంచి చెప్పేటప్పుడు గొప్ప నిదర్శనం చెప్పడానికి వీళ్ళు చూపించినటువంటి సోషల్ అవేర్నెస్సే గ్రేట్ అని చెప్తాను. సో ఇటువంటి వీడియోస్ని షేర్ చేయండి. అండ్ ఎప్పటికప్పుడు ఇటువంటి ఎపిసోడ్స్ మీద మూవీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి. అప్పుడప్పుడు కింద కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేయడం కాదు, డైరెక్ట్గా మీరు మాకేదైనా టాపిక్ కావాలి, మీ చేత వినిపించాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియో షేర్ చేయొచ్చు. దాని మీద కూడా మేము వీడియో చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ మర్చిపోవద్దు, సోషల్ ఇంపాక్ట్ స్టోరీస్ డెఫినెట్గా దీని మీద ఫర్దర్గా కూడా చాలా మంచి షోస్ వస్తాయి. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి. థ్యాంక్ యూ సో మచ్.